గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇలా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ఈరోజు అన్ని పేపర్లకు కూడా మెయిన్ బ్యానర్ ఇందిరాగాంధీ మనుమరాలు సోనియా గాంధీ కూతురు, రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు రావడం ఖరారైంది. నిన్న కాంగ్రెస్ పార్టీ ఆమెని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అంతేకాకుండా యూపీలో కీలక బాధ్యతలపై అప్పగించింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత కమిటీ వర్కింగ్ కమిటీలో కూడా ఆమె సభ్యురాలు. సో దానికి సంబంధించిన వార్తని అన్ని పేపర్లు ప్రధానంగా రాసినాయి. ప్రియాంక గాంధీ రావాలని ముఖ్యంగా నార్త్ ఇండియాలో విపరీతమైన డిమాండ్ ఉంది చాలా రోజుల నుంచి. ఆమెని ఇందిరాగాంధీ 2గా అభివర్ణిస్తున్నారు నార్త్ ఇండియా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా. సో ప్రియాంక రావడం దేశ రాజకీయాలు ఒక మలుపు తిప్పుతుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అన్ని పేపర్లు అదే రాసినాయి. వెలుగు చూస్తాం. ఫస్ట్ వెలుగు ప్రియాంక ఆగయి అన్నటువంటి బ్యానర్తో ప్రియాంక పొలిటికల్ ఎంట్రీని, అంటే డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎంట్రీని రాసింది. అన్న రాహుల్కు అండగా పొలిటికల్ ఎంట్రీ, రాహుల్ ప్రూవ్ చేసుకున్నాకే కీలక నిర్ణయం, యూపీలో సవాలుకు కాంగ్రెస్ కొత్త వ్యూహం, తొలి అడుగులోనే ఆమెకు కఠిన పరీక్ష అంటూ తీసుకుంది. దాని కంటిన్యూషన్లో లోపల పేజీలో రానంటూనే రాజకీయాల్లోకి ప్రియాంక అంటూ సింగిల్ హ్యాండ్ పవర్ ఎంత అంటూ ఇంకోటి ఈ విధంగా పబ్లిష్ చేసింది వెలుగు. నెక్స్ట్ ఇంకా వేరే వార్తలు చూద్దాం. నిన్న సీనియర్ జర్నలిస్ట్ చంటి క్రాంతికిరణ్ మన ఆందోళన నుంచి గెలుపొందారు టీఆర్ఎస్ నుంచి. నిన్న ఆయన్ను జర్నలిస్టులందరూ కూడా ఆయనకి ఘనంగా సన్మానించారు. ఆ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఆంధ్ర వార్తలు మనకెందుకు అని చెప్పారు. తెలంగాణ వచ్చినా కొన్ని పత్రికల తీరు మారలే, ఏది చేసినా కరెక్టేనన్న ధోరణి ఇకనైనా పోవాలే, జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పి నిన్న కేటీఆర్ అన్నారు. ఆ వార్తని హైలైట్ చేసింది వెలుగు. నెక్స్ట్ తర్వాత అక్కడ సహస్ర మహాచండీ యాగం నిన్న 3వ రోజు కూడా ఘనంగా కొనసాగింది. దానికి సంబంధించినటువంటి ఫోటోని సీఎం కేసీఆర్ దంపతులు ఆశీర్వాదం తీసుకుంటున్నటువంటి ఫోటోని పబ్లిష్ చేసింది. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ఫేస్బుక్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫేస్బుక్లో జరిగినటువంటి ఇంటర్వ్యూలో ప్రతి దీపావళికి అడవిలోకి నేను వెళ్ళేది, ఒక 4-5 రోజులు ఎవరికి కనబడకుండా పోయి నాది నేను సింగిల్గా 5 రోజులు ఉండేదని చెప్పారు. ఆ పాయింట్ని హైలైట్ చేసింది వెలుగు. ప్రతి దీపావళికి అడవిలో నన్ను నేను కలుసుకున్నా అన్న బ్యానర్తో దీన్ని తీసుకుంది. జీవితం వెలుగు తెలుసుకున్నా అని చెప్పి అన్నారు మోడీ, అది తీసుకుంది. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు ప్రియాంకం అన్నటువంటి బ్యానర్తో ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీని తీసుకుంది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియామకం, తూర్పు ఉత్తరప్రదేశ్ వ్యవహారాలు అప్పగింత, ఎన్నికల వేళ అన్నకు చెల్లితోడు, 1న బాధ్యతల స్వీకారం, ఎన్నికల్లోనూ పోటీ, పార్టీ శ్రేణులో నూతన ఉత్సాహం అంటూ పబ్లిష్ చేసింది ఈనాడు. తర్వాత చండీ మహాయాగానికి సంబంధించినటువంటి ఫోటోను కూడా పబ్లిష్ చేసింది. తర్వాత లోక్సభ కంటే ముందే మండలి ఎన్నికలు, ఖాళీలపై వివరాలు అడిగిన ఈసీ, ఓటర్ల జాబితా సవరణ తర్వాత నోటిఫికేషన్ అంటూ ఇంకో వార్త ఉంది. తర్వాత కాళేశ్వరానికి భారీ రుణం, 7,784 కోట్లు ఇచ్చిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటూ ఇంకో వార్తను తీసుకుంది ఈనాడు. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ప్రియాంకం ఆరంభం అన్నటువంటి బ్యానర్తో తీసుకుంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి సోనియా తనయ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియామకం, నెరవేరిన కార్యకర్తల చిరకాల ఆకాంక్ష, తూర్పు యూపీ ఇన్ఛార్జిగా నియామకం, తొలిసారి అధికారికంగా పార్టీ బాధ్యతలు, పశ్చిమ యూపీ ఇన్ఛార్జిగా జ్యోతిరాదిత్య. దాని కంటిన్యూషన్లో వారికి కుటుంబమే పార్టీ, మాకు పార్టీయే కుటుంబం అంటూ నరేంద్ర మోడీ కామెంట్ చేశారు ప్రధానమంత్రి. ఆ పాయింట్ కూడా హైలైట్ చేసింది. తర్వాత అంతా కలిసి తెలంగాణ తెస్తే కొందరి చేతిలోని అధికారం అని చెప్పి ఇంకో వార్తను తీసుకుంది ఆంధ్రజ్యోతి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ఈశ్వరిబాయికి అదే అసలైన ఇవ్వాలని చెప్పి నిన్న ఈశ్వరిబాయి జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగినటువంటి కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే, జానారెడ్డి, తర్వాత గద్దర్, జైపాల్ రెడ్డి వీళ్ళందరూ పాల్గొన్నారు. ఆ సభలో వక్తలు మాట్లాడిన పాయింట్స్ అవి. ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే చెప్పారు, తెలంగాణ వచ్చినా కూడా అధికారం కొంతమంది చేతులకి వచ్చిందని చెప్పి. నయా ఫ్యూడలిజానికి మారు పేరు, 16 ఎంపీ సీట్ల సవాల్కు సై అని చెప్పి నిన్న గద్దర్ అన్నారు. అదొక పాయింట్ కూడా హైలైట్ చేసింది. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ ఎర్రవెల్లిలో యాగానికి సంబంధించిన ఫోటోలను పబ్లిష్ చేసింది ప్రధానంగా. తర్వాత తెలంగాణలో ఏపీ వార్తలు ఎందుకు, నిన్న
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రవీంద్ర భారతిలో జరిగిన లలిత కళా తోరణం జరిగినటువంటి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సన్మాన సభలో మాట్లాడిన పాయింట్, తెలంగాణలో ఏపీ వార్తలు ఎందుకు, ఇక్కడ వార్తల్ని అక్కడ ఇవ్వరని చెప్పి అన్నారు ఆయన, అక్కడ వార్తలు మాత్రం ఇక్కడ ఇస్తారని చెప్పి అన్నారు. అది పాయింట్ హైలైట్ చేసింది. తెలంగాణ వార్తలు ఆంధ్ర ఎడిషన్లో ఎందుకు కనిపించవు, తెలంగాణ వాదాన్ని తొక్కిపెట్టే ఆధిపత్య ధోరణికి ముగింపు పలకాలి, తెలంగాణ భావజాల పత్రికలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పి నిన్న కేటీఆర్ ఆ పాయింట్ హైలైట్ చేసింది. తర్వాత ప్రియాంక అరంగేట్రం అంటూ ప్రియాంక పొలిటికల్ ఎంట్రీకి సంబంధించినటువంటి వార్తను కూడా హైలైట్ చేసింది. తర్వాత కేంద్ర రాజకీయాలకు సంబంధించి ఇంకో పాయింట్ తీసుకు స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. చక్రం తిప్పేది వీరేనా అంటూ ఒకటి తీసుకుంది. కేసీఆర్, నవీన్ పట్నాయక్, జగన్ ఈ ముగ్గురు ఫోటోలు వేసి లోక్సభలో హంగ్ తప్పదట్టిన విశ్లేషకులు, తదుపరి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకం కానున్న టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ. ఇది నమస్తే తెలంగాణ స్పెషల్ స్టోరీ కేంద్ర రాజకీయాలకు సంబంధించి. ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు. వాటిని విశ్లేషిద్దాం. మనతో చర్చలో బీజేపీ నుంచి అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, తర్వాత టీఆర్ఎస్ నుంచి కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి, తర్వాత కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ గారు ఉన్నారు. ముందు హర్షవర్ధన్ గారు, ప్రియాంక గాంధీ డైరెక్ట్ పాలిటిక్స్లో ఎంటర్ అయింది. ఇప్పటివరకు తన అన్న అమ్మ కోసం ప్రచారం చేసిన, ఇప్పుడు డైరెక్ట్గా రంగంలో దిగింది. ప్రియాంక గాంధీ ఓన్లీ యూపీలోనే యూపీని 2 ముక్కలు చేసి తూర్పు యూపీకి ఇన్ఛార్జ్ చేశారు. కానీ దేశవ్యాప్తంగా పాలిటిక్స్లో బాగా చర్చ జరుగుతుంది. ఈవెన్ మన దగ్గర కూడా నిన్న సంబరాలు చేసుకునే పరిస్థితి గాంధీ భవన్. ఎందుకంత దేశవ్యాప్తంగా నిజంగా ప్రభావం ఉంటుంది అనుకుంటారా? ఖచ్చితంగా. అంటే ఆమె జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైంది కాబట్టి, ఎంపిక చేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రభావం ఉంటుంది. ఇవాళ ముఖ్యంగా యూపీలో మెజార్టీ సీట్లు దాదాపు 80 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా గతంలో ఉన్నటువంటి ఒక పూర్వ వైభవాన్ని మీరు బేరీ చేసుకుంటే ఇప్పటిదాకా ప్రధానమంత్రులైనటువంటి వారందరూ కూడా చాలామంది ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వారు, లేదా ఉత్తరప్రదేశ్లో వచ్చినటువంటి సీట్ల పరిగణన వల్ల అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఉత్తరప్రదేశ్లో బలంగా 73 స్థానాల్లో ఉన్నట్టుంది. మరి అటువంటి దగ్గర ప్రియాంక గాంధీ గారు గతంలో అమేథీ, రాయబరేలీ లాంటి లోక్సభ స్థానాల్లో స్టార్ క్యాంపెయినర్గా పక్కన ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో కూడా వారు ప్రచారం నిర్వహించారు. ఆ ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ ఇన్ఛార్జి ఇస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాంతాల్లో కూడా వారిని తిరగడానికి పంపించే అవకాశం ఉంటుంది. రైట్. రాకేష్ గారు ఎట్లా చూస్తారు? మామూలుగా ప్రియాంక గాంధీ మీద ఉంటే క్రేజ్ ఏంటంటే ఆమె ఇందిరాగాంధీ లాగానే ఉంటుంది, ఆమె ఇందిరాగాంధీలా మాట్లాడుతుంది. ఇందిరా క్రేజ్ ఆమె నిన్న సోషల్ మీడియా మొత్తం నంబర్ 2 ఇందిరా నంబర్ 2 అని చెప్పి బాగా ప్రచారం అయింది. నిన్న సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ ప్రియాంక గాంధీ, అంత క్రేజ్ ఉంది నిజంగా. కదా వాళ్ళ క్వాలిఫికేషన్, ఇంకేం క్వాలిఫికేషన్ ఉందండి? ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన 6 సంవత్సరాల క్రితం, మరి నా పేరు ఎందుకు రాలే పత్రికల్లో? హర్షవర్ధన్ గారు కావచ్చు, లేకపోతే నేను అదే అంటున్నా. ప్రియాంక గాంధీ గారు కోసం పనిచేస్తున్నారు. మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో కూడా వాళ్ళు కీ రోల్ పోషించారు. అంటే ఆమె పనిచేసే వచ్చింది పార్టీలో. నేను ఏమంటున్నా ఉన్న బలంగా నా ఉదాహరణ ఎందుకు తీసుకున్నా అంటే, ఈరోజు ఒక సామాన్యుడు పాలిటిక్స్లోకి వస్తే ఎంత ఇబ్బంది పడుకుంటూ పైకి ఎదుగుతాడు. కానీ ఆమెకి ఈరోజు ప్రియాంక గాంధీ గారు డైరెక్ట్గా నేషనల్ జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేసి ఈస్ట్ ఉత్తరప్రదేశ్కి ఇన్ఛార్జ్గా చేసిండు. అంటే ఏంది, వాళ్ళకు ఉన్న ఏకైక క్వాలిఫికేషన్ ఏంది? గాంధీ. ఇంకా వేరే ఏమున్నదండి? వేరే ఏమైనా క్వాలిఫికేషన్? గాంధీ కాదు, పర్ఫెక్ట్ గా ఇది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసిండు. వేరే ఏం లేదు. యూపీ ఎన్నికల్లో పాత్ర క్రియాశీలకం. కాంగ్రెస్ పార్టీలా ఉన్నారు, 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రులు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మీరు కేవలం ప్రియాంక గాంధీని ఎందుకు ఎంచుకున్నారు? రాకేష్ గారు ఉద్దండులు అందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తారు. మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా ఉన్నా. మీరు మాట్లాడినాక మీరు మాట్లాడండి. నేనేమంటున్నా అభిప్రాయం చెప్పండి, అంతేగా అభిప్రాయమే చెప్తున్నా. దిస్ ఇస్ అవర్ ఒపీనియన్. మీరు ఖండించండి. తర్వాత 20 ఏళ్ళుగా పనిచేసి గమనిస్తలేరు. ఒక నిమిషం నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఒకటి వాళ్ళది కుటుంబ పార్టీ అని మళ్ళొకసారి స్పష్టంగా ఈసారి దేశ ప్రజలకి మళ్ళీ తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ సోనియా గాంధీ గారు వాళ్ళ పార్లమెంటరీ పార్టీకి దేనికో చైర్మన్గా ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు,
మళ్ళీ ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి జనరల్ సెక్రటరీగా పెట్టుకున్నారు. సరే మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు, మీ ఇంటర్నల్ విషయం. కానీ ఈ దేశంలో ఒక ప్రముఖమైనటువంటి ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, 120 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పార్టీ కాబట్టి డెఫినెట్గా మీ అపాయింట్మెంట్స్ మీద కూడా దేశ రాజకీయాల్ని దేశ భవిష్యత్తుని ప్రభావితం చేసేటువంటి నిర్ణయాలు కాబట్టి మీరు అందరూ మాట్లాడాలని ఎగ్జాక్ట్లీ. ఒకటి. రెండోది ఏంటంటే ఈరోజు రాహుల్ గాంధీ మా బ్రహ్మాస్త్రం అని చెప్పిండ్రు. రాహుల్ గాంధీ ఉండగా మళ్ళీ ప్రియాంక గాంధీని మీరు తీసుకొచ్చుకున్నారంటే ఏంది? మీ బ్రహ్మాస్త్రం పనిచేయలేదా? అంటే రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ అని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నారా? ఏందో దానికి కూడా సమాధానం చెప్పాలి. ఇంకొకటి, ఎందుకు ఈరోజు ప్రధానంగా వారు తీసుకురావడం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీని దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు పక్కన పెడతా ఉన్నాయి. మీరు మాయావతి, అఖిలేష్ యాదవ్ని చూశారు, పక్కన పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు మొన్నటిదానిక నేను కాంగ్రెస్తోనే అట్లా ఇట్లా అని చెప్పుకున్నటువంటి ఆయన కూడా మళ్ళీ నేను దూరం పోతా అని చెప్పి పత్రికల్లో ఆయన వార్తలు రాయించుకుంటా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఏ ఒక్క ఆప్షన్ లేకపోయేసరికి ఇప్పుడు కనీసం ప్రియాంక గాంధీని అనేది తీసుకొచ్చి ఏదో ప్రజల ముందు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేద్దామనే ఒక ఆలోచనతో తీసుకురావడం జరిగింది. దీనివల్ల పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని మాత్రం నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వారే చెప్తున్నారు కదా, 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పనిచేసింది ప్రియాంక గాంధీ గారు అని చెప్పి. పార్టీ కోసం పనిచేసింది. నేను అదే అంటున్నా, పార్టీ కోసమే పనిచేసింది. మరి రిజల్ట్స్ ఏమని అడుగుతున్నా నేను. ఆ రిజల్ట్స్ ఏం లేవు కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షంగా తీసుకురావడం వల్ల కూడా పెద్ద రిజల్ట్స్ వస్తాయని మాత్రం నేను అనుకోవడం లేదు. ఆ 2 నియోజకవర్గాలను ఎక్కువ పనిచేసింది, రాయబరేలి, అమేథీలో ప్రయత్నం. మొన్నటి ఎలక్షన్ లో ఇఫ్ షీ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ పర్సన్, ఉత్తరప్రదేశ్లో 2 స్థానాల్లో పనిచేసినప్పుడు మిగతా దగ్గర ఇంపాక్ట్ ఉండాలి కదండి. మొన్నటి అసెంబ్లీలో స్టార్ క్యాంపెయిన్ పార్టీ కూడా ఎన్ని వచ్చినాయి? ఒక్క సీట్ వచ్చింది ఈస్ట్ ఉత్తరప్రదేశ్. కాబట్టి నేను అంటున్నా ఏంటంటే దీనివల్ల పెద్ద ప్రభావం ఉండదు. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టం, ఈరోజు డెఫినెట్గా రాబర్ట్ వాద్రా మీద వచ్చినటువంటి ఆరోపణల మీద మాత్రం ప్రియాంక గాంధీ ఎప్పటికీ సమాధానం ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఈ దేశంలో ఉంది. రైట్. వాసుదేవరెడ్డి గారు మీరు చూస్తారు, కాంగ్రెస్ పార్టీ సరే అది వాళ్ళ పార్టీ వ్యక్తిగత అంశమైనా కూడా సోదరుడు చెప్పినట్టు రాబర్ట్ వాద్రా అంశం మళ్ళీ తెరపైకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆమె క్రియాశీల రాజకీయాలకు వచ్చింది కాబట్టి ఇప్పుడు అదొక అంశం తెరపైకి వస్తుంది. రెండో అంశానికి వస్తే ఇలా రాహుల్ గాంధీ గారి రాజకీయ చరిష్మా తగ్గిందా లేకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశాంతంగా మారిందా అనేది ఇలా అది కూడా చర్చలోకి వస్తుంది. ఎందుకు అంటే ప్రియాంక గాంధీని ఇలా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా తీసుకోవడం పట్ల, ఎందుకంటే అందులో ఉత్తరప్రదేశ్లో బ్రహ్మాండమైన మెజార్టీతో అక్కడ బీజేపీ గతంలో 80 సీట్లు 70 పైగా గెలుచుకున్నది. ప్లస్ ఇప్పుడు అక్కడ ఎస్పీ బీఎస్పీ పొత్తు ఉంది. దాంట్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్లో 2 సీట్లు కూడా కాంగ్రెస్కి వదిలిపెట్టింది. మరి అట్లాంటి ప్రాంతంలో ఈమెను ఇన్ఛార్జిగా ఇవ్వడం తూర్పు ప్రాంతానికి, మళ్ళీ జ్యోతిరాదిత్య సింధా మొన్నటిదాకా మధ్యప్రదేశ్ సీఎంగా తలపడడం జరిగింది. సరే ఆయన అసంతృప్తి గురని తెలిసి అక్కడ ఇచ్చిందనేది ఒక వార్త జరుగుతుంది, చర్చ జరుగుతుంది. సరే ఏది ఏమైనా ఇలా ఉత్తరప్రదేశ్ లాంటి అంటే ఎస్పీ బీఎస్పీ కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉందనే వార్త ఉన్న సందర్భంలో ఆమెను అక్కడ ఇవ్వడం ఏందనేది ఒకటి ప్రశ్నార్థ చర్చ ఒకటి. రెండవది, ఇప్పుడు గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో బీజేపీకి కాంగ్రెస్కు నువ్వా నేను అంటే తట్టున్నది పరిస్థితి. అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు అట్లే జరిగింది, రేపు భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి అట్లాంటి ప్రాంతంలో ఈమె చరిష్మను వాడుకుంటే బాగుండేదని నేను అనుకుంటున్నా. అట్లా కాకుండా ఉత్తరప్రదేశ్కే పరిమితం, ఒక తూర్పు ప్రాంతానికే పరిమితం చేయడం అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ అంత ప్రభావం నేనేమంటున్నా అంటే అంత ప్రభావం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆమె ఇప్పటిదాకా సోదరుడు చెప్పినట్టు మొత్తం దేశమంతా ఆమె గాలి వీస్తుంది, ఆమె ఇందిరాగాంధీ లెక్క పోల్చుకుంటారు చాలా మంది, కొద్దిగా ఫేస్ కట్ అట్లా ఉంది కాబట్టి అనుకున్న సందర్భంలో మంచిగా టైట్ ఉన్న కాడ పెడితే ఇంకా ఆమె ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉండు. దేశ రాజకీయాల్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నేనేనా హర్షవర్ధన్ గారి కంటే కూడా నిన్నటి సోషల్ మీడియాలో బాగా ఉన్నారు ఆమె చెప్పాను. వాళ్ళ కుటుంబం నుంచే ఎవరు వచ్చినా, ఎందుకంటే దేశ ప్రధానిగా నెహ్రూ నుంచే మొదలు పెడితే మరి సోనియా గాంధీ దాకా రాహుల్ గాంధీ నియామకం దాకా ఒక చర్చ ఉన్న దేశంలో వాళ్ళ కుటుంబం అంతా 125 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి, ఆనాడు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన చరిత్ర వాళ్ళ కుటుంబంలో కొంతమందికి ఉంది కాబట్టి ఎస్ తప్పనిసరిగా వారి కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా చర్చ జరుగుతుంది, జరగాల కూడా. ఎందుకంటే సో ఆ సందర్భంలో జరుగుతున్న సందర్భంలో ఉత్తరప్రదేశ్ లాంటి ఒక తూర్పు ప్రాంతానికి ఆమెను పరిమితం చేయడం, గతంలో సోదరుడే చెప్పాడు ఆమెది ప్లస్ వాళ్ళ అన్న రాహుల్ గాంధీ గారి కాన్స్టిట్యున్సీ రాయబరేలి ఆమెది ఈ 2 కాన్స్టిట్యున్సీలో చూసుకున్నారని చెప్పిన తర్వాత మొన్నటి ఎలక్షన్లో కొద్దిగా తిరిగింది. కానీ అట్లాంటి వ్యక్తిని మళ్ళీ తూర్పు ప్రాంతానికి, అందులో ఎస్పీ బీఎస్పీ
కాంగ్రెస్కు లాయల్గా ఉంది, అక్కడ బీజేపీని ఓడియాలనే లక్ష్యం వీళ్ళకు ఉంది. మరి ఓడియాలన్నప్పుడే ఇప్పుడు ఎస్పీ బీఎస్పీ పొత్తు కుదిరింది. అట్లాంటి సందర్భంలో ఈమెను ఆడ పెట్టడం అయితే అదొక ప్రశ్నార్థకంగా ఒక చర్చాంశనీయంగా ఉంది. సరే ఏమైనా ఆమె పెద్ద ప్రభావం ఉండకపోవచ్చని నా అంచనా. ఎందుకంటే ఇప్పటికే రాహుల్ గాంధీ పార్టీ ఏఐసిసి ప్రెసిడెంట్గా తీసుకున్న తర్వాత, ఉపాధ్యక్షుడు తీసుకున్న తర్వాత, ఇప్పుడు అధ్యక్షుడు అయిన తర్వాత కూడా పెద్దగా ప్రభావం అయితే ఎక్కడ పడలేదు. ఆ 3 రాష్ట్రాలలో నువ్వా నేను అడతంటే ఇప్పుడు అది కూడా చెప్పవచ్చు సోదరుడు, 3 రాష్ట్రాల్లో మేము గెలిచినాం కదా అని. నువ్వా నేను అనే తడపడే విధంగానే మొన్న తక్కువ మెజార్టీ తోటి బయటపడ్డారు. కాబట్టి అదొకటి చూడాలి, రాజకీయ లీడర్తో చూడాలి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ ఎంట్రీ గురించి మాట్లాడుతున్నాం. హర్షవర్ధన్ గారు ఇంకేం చేస్తారు? మీరు కుటుంబం నుంచి ఇంకొక వారసురాలు తీసుకొచ్చినారని చెప్పి బీజేపీ అంటుంది. ఆమె ప్రభావం నిజంగా అంత ఉంటే మరి ఇన్ని రోజులు ఎందుకు వాడుకోలేదని టీఆర్ఎస్ అంటుంది. కుటుంబము వారసత్వం అనేది ఒకసారి మీరు చూసుకుంటే ఇందిరాగాంధీ గారు ఆకస్మికంగా హత్య జరిగిన తర్వాతనే రాజీవ్ గాంధీ గారిని ఎన్నుకోవడం జరిగింది. వారు ఏదో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే రాజీవ్ గాంధీ గారికి ఒక పదవి ఇవ్వడం కాదు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారిని ఎంత అడిగినా కూడా వారు ఒప్పుకోని పరిస్థితుల్లో ఆ రోజు పివి నరసింహారావు గారిని, తర్వాత 2004లో మళ్ళీ మన్మోహన్ సింగ్ గారిని, అంటే వాళ్ళకి అవకాశం వచ్చినా కూడా త్యజించిన విషయాన్ని ఇక్కడ సోదర పార్టీల వాళ్ళు గమనిస్తలేరు. ఎంతసేపు ఉన్న కుటుంబ పార్టీ అంటుండ్రు. ఇవాళ సోనియా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షురాలుగా తప్పుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశము లేదా పార్లమెంటరీ కార్యవర్గము వాళ్ళు కలిసి రాహుల్ గాంధీని ఎన్నుకున్నారు. ఈరోజు పార్టీలో పనిచేశారు కాబట్టి అట్ ద సేమ్ టైం జ్యోతిరాదిత్య సింధియా కూడా ఇవ్వడం జరిగింది. జ్యోతిరాదిత్య సింధియా గారి కుటుంబ సభ్యుడేం కాదు కదా, వారికి కూడా ఇవ్వడం కాబట్టి ఇచ్చారు. ముఖ్యమంత్రి అడిగిండు ఇవ్వలేదు కాబట్టి ఏదో రాజకీయాల్లో ఎంపీగా నేనేమంటున్నా, రాజకీయాల్లో అన్నీ ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి, కోణాలు ఉంటాయి, లబ్ధి పొందే అంశాలు ఉంటాయి. ఇవాళ మా ప్రియాంక గాంధీ గారు కూడా నేను వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి వాళ్ళ అమ్మకు వాళ్ళ అన్నకు తోడుగా ఉండి అనేక ఎన్నికల్లో ఇక అట్లంటే రాకేష్ అని ఏమంటాడంటే ఎక్కడ గెలవలేదు కదా అంటాడు. మరి మీరు 4.5 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు, 5 ఏళ్ళుగా మోడీ ప్రభావం బాగా నడుస్తుంది అన్నారు. తెలంగాణలో 103 స్థానాల్లో మోడీ అమిత్ షా ప్రచారం చేసిన డిపాజిట్లు పోయినాయి. రాజకీయాల్లో ఓట్లనే పరిగణలోకి తీసుకోవాలని అంటే నేను కూడా ఒప్పుకోను. ఇవాళ మీరు చూస్తున్నారు వరల్డ్ లెవెల్లో ట్రెండింగ్లో మొట్టమొదటి స్థానంలో ప్రియాంక గాంధీ గారు రావడాన్ని హర్షిస్తున్నారు చాలామంది. సరే ఇక సోషల్ మీడియాను పక్కకెడదామంటే ప్రత్యక్షంగా కూడా చాలామందిలో ఒక సంతోషకరమైనటువంటి అంశంగా ఈరోజు ప్రియాంక గాంధీ గారు ఆరంగేట్రం ఉంది. ఒకటే ఇవాళ ఈరోజు మాత్రం యూపీ ఇన్ఛార్జిగా వారిని అంటే ఈస్ట్ యూపీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీకి అవసరమైతే దేశమంతా కూడా ఒక స్టార్ క్యాంపెయినర్గా తిప్పుతారు. కామన్గా ఇందిరాగాంధీ లాంటి బ్యాంకులను జాతీయం చేసి ఒక ఉక్కు మహిళగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి అనేక రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ గారికి దేశంలో ఎంత పేరుందో వారి పోలికలు ఉన్నటువంటి వారి మనమరాలుగా స్వతహాగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీగా మేము 100% హర్షం వ్యక్తం చేసిన న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారి రాకను ఆహ్వానిస్తారు. ఇదేం పెద్ద చోద్యం ఏం కాదు, లేకపోతే వారేమి పని చేయకుండా ఉన్న పలంగా ఊడిపడలేరు. ఇక రాకేష్ అని అంటాడు కుటుంబ పార్టీ అని. నేను ఒకటే ఉదాహరణ చెప్తా. మొన్న కర్ణాటకలో ఎన్నికలు జరిగినాయి, బై ఎలక్షన్స్. 2 ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే యడ్యూరప్ప గారేమో కొడుకును పెట్టే, శ్రీరాములు గారేమో అక్కడ నిలబెట్టే. అంటే మీకు 2 ఎంపీ స్థానాలు ఇస్తే కూడా మీరు కుటుంబ సభ్యులను నిలబెట్టవచ్చు. త్యాగాలు చేసి నానమ్మ చనిపోయింది, హత్య నార్మల్ డెత్ కాదు, దేశ మిలిటెంట్లు చంపినరు. వాళ్ళ కుటుంబాల నుంచి ఒక అమ్మాయి వచ్చి పార్టీ బాధ్యతలు ఏమో ఆమె పుచ్చుకమే నేను ఏదో ప్రధానమంత్రి అయితే ముఖ్యమంత్రి అంటలేదు. మా పార్టీకి పనిచేస్తే మీకెందుకు? మా పార్టీ జాతీయ దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి సమీకరణలతో ఆమె నియమించినాం మేము. దానికి మీరు తప్పు పట్టడం కుటుంబ పార్టీ. ఎక్కడ కుటుంబ పార్టీ? 2 సార్లు త్యజించింది సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ని. మరి అది మీరు ధ్యాస్ చేయరెందుకో? రాజీవ్ గాంధీ గారు చనిపోయినరు, మరి అది ధ్యాస్ చేయరెందుకో? మీలాగా ఉన్నప్పుడే కదా. సరే ఆలోచన చేయాలి. అంటే విమర్శించేటప్పుడు కూడా కొంచెం లోతుగా విశ్లేషించు. రాహుల్ గాంధీతో పోలిస్తే ప్రియాంక గాంధీ విషయంలో విమర్శలు తక్కువ ఉన్నాయి. మరి సరే బీజేపీ విమర్శ కాదు కానీ మేము ముందు నుండి కూడా డైనాసిటీ పాలిటిక్స్, ఎందుకంటే ముందు నుంచి రాహుల్ గాంధీ కంటే ముందు నుంచి కూడా ప్రియాంక రావాలని డిమాండ్ ఉంది కాంగ్రెస్ లో. దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ ఉండింది. వాళ్ళ పార్టీలో డిమాండ్ దేశవ్యాప్తంగా బీజేపీలో టీఆర్ఎస్ ఒప్పుకోరు. దేశవ్యాప్తంగా వాళ్ళ కాంగ్రెస్ లో డిమాండ్ ఉన్నది. వాళ్ళ పార్టీలో డిమాండ్ ఉంటుంది. మీరు అయిపోయిందా? మీ పార్టీలో డిమాండ్ ఉండొచ్చు కాక, కానీ మేమేమంటున్నాం అంటే ఎక్కడ కుటుంబ పార్టీ అంటే దేశంలో 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తే 50 ఏళ్ళు మీ ఒకటే ఒక కుటుంబం పరిపాలించింది. అంటే దేశంలో ఎవరికి ప్రతిభ లేనట్టు, ఎవరు పోరాటం చేయనట్టు, దేశంలో ఎవరు ప్రజల కోసం పనిచేయనట్టుగా మీరు ఏ విధంగా వివరించిందో చూశారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా డైనాసిటీ పాలిటిక్స్ వ్యతిరేకంగా ఉన్నది.
అది మీరు అర్థం చేసుకోవాలి. కింది స్థాయి నుంచి పనిచేసేటువంటి నాయకులకి చెప్పండి పనిచేసి వచ్చిండ్రు. అదే నేషనల్ పార్టీకి జనరల్ సెక్రటరీగా 10 సంవత్సరాలు చేసినాము, పివి నరసింహారావు 5 సంవత్సరాలు చేసినాము. ఎక్కడ అండి ప్రాముఖ్యత ఉన్నది? పివి నరసింహారావుకి ఇచ్చినటువంటి గౌరవం ఏందని అడుగుతున్నాం. గౌరవం గురించి మీరు ఏ విధంగా శాస్త్రి యొక్క బొమ్మ కనబడుతుంది, బ్యానర్ల బొమ్మ కనబడుతుంది. అద్వాన్ని ఏ విధంగా గౌరవిస్తున్నారు? మురళీ మనోహర్ జోషి ఏ విధంగా గౌరవిస్తున్నారు? ఉమాభారతికి ఏ విధంగా దేశ ఉప ప్రధానిగా పనిచేసిన ఎల్కే అద్వానీ గారు, దేశ ఉప ప్రధానిగా పనిచేసిన ఎల్కే అద్వానీ గారు మీ మోడీ ఏమిచ్చింది? మీ మోడీ ఏమిచ్చిండు? ఎన్నుకున్నారండి ప్రజలు. మోడీ ఏమిచ్చిందంటే ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్రపతిని చేయలేదు. నేనేమంటున్నా, అద్వానీ లాంటి నాయకులకు రాష్ట్రపతి హోదా పెద్దదేం కాదు. వారు దేశ ఉప ప్రధానిగా హోంమంత్రిగా పనిచేసింది అనేక పర్యాయాలుగా. అపోజిషన్ లో పోరాటం చేసినటువంటి నాయకుడు ఆయన గౌరవం కాదు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు అద్వానీ ఒక విషయాన్ని కొంచెం పక్కన పెడితే నేను అడిగేది ఏంటంటే, ఒక్క నిమిషం మాట్లాడండి. ఒకటే అడుగుతున్నాం, దేశ ప్రజలు పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు, దేశ ప్రజలు లాల్ బహదూర్ శాస్త్రిని ఎన్నుకున్నారు. మీరు ఏ విధంగా అగౌరవపరిచిలు? కనీసం వాళ్ళ బొమ్మ కనబడదు వాళ్ళ బ్యానర్ల మీద. ఈ రోజుకి మళ్ళీ ఇంకా మీరు మాట్లాడతారా గౌరవాల గురించి? మీరు ఒక్క కుటుంబానికి బానిసలు, మీరు అందరూ కూడా చంద్రశేఖర్ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇన్నిసార్లు ప్రధానమంత్రి అవుతారు. అరే ఏం గౌరవం ఇచ్చిందండి? ఏం గౌరవం? యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే బుక్ మీ సంజయ్ బారు గారు రాశారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గౌరవించింది మన్మోహన్ సింగ్ గారిని చాలా స్పష్టంగా చెప్పింది. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే సినిమా కూడా వచ్చింది, దయచేసి చూడాలి. కానీ 2 సార్లు అయితే ఎవరు పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఒకటే చైర్పర్సన్ సోనియా గాంధీ గారు యువరాజుకు పట్టాభిషేకం కావాలి కాబట్టి పట్టాభిషేకానికి సమయం ఉన్నది కాబట్టి మధ్యలో ఒకరు పెట్టిల్లు. వాస్తవం కదా ఇది. ప్రధానమంత్రి చేసినామా మీరు అద్వానీ నమస్కారం పెడితే కూడా ప్రతి నమస్కారం చేయలేదు మోడీ గారు సభలో. సంగప్ప గారు నేను ఒకటే అడుగుతున్నా, చూడలేదా సంగప్ప గారు? మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, చెప్పండి. మీరు కూడా డైనాసిటీ పార్టీని సపోర్ట్ చేసే కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్పిన కింది స్థాయి పనిచేసి వచ్చినా అన్నానండి. ఎంపీ టికెట్ ఇచ్చింది కావచ్చు, అట్లా కాదండి. ప్రమోద్ మహాజన్ కూతురు ఉన్నది, పూనం మహాజన్, ఈ రోజు మా నేషనల్ యువ మోర్చాకి అధ్యక్షురాలు. కింది నుంచి 15 సంవత్సరాలు పనిచేసింది, 15 సంవత్సరాలు పార్టీలో పనిచేసింది, ప్రతిభ చూపింది. రాకేష్ గారు ఒకటిసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భారత రాజకీయాలు ఇప్పుడు ఒక్క నిమిషం మనం ఒకటి గమనించాలి. ఇప్పుడు మన కాంగ్రెస్ సమర్థించడం కాదు, కాంగ్రెస్ కూతురు కాబట్టి ఒక్క నిమిషం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సమర్థించడం కాదు, కానీ రాకేష్ గారు చెప్పిన అంశాలలో ఇలా ప్రియాంక గాంధీ వారసత్వంతో వచ్చిందంటే వారసత్వం అనేది ఎంట్రీకే పనిచేస్తుంది. ఎవరికైనా అది కాంగ్రెస్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఎంట్రీ వరకే పనిచేస్తుంది. దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఏమంటున్నట్టే వారసత్వం ఇప్పుడు బీజేపీకి వారసత్వం లేదు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఆందోళన ఉండవచ్చు, మిగతా పార్టీలకు వారసత్వం ఉన్నది కానీ వారసత్వాన్ని మనం వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు దేశ ప్రధానిగా చేసిన వాళ్ళంతా ఒక్కొక్కరు కింది స్థాయి నుంచి పనిచేసి వచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళకు వారసత్వం లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి కుటుంబం లేదు, దూరం ఉన్నారు కాబట్టి వారి కొడుకులు కానీ అట్లాంటి వారు లేరు కాబట్టి రాజకీయాలు లేరు కావచ్చు అనుకోవచ్చు కదా. సరే, ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెడితే ఇలా ప్రియాంక గాంధీ గారి విషయం అంటే ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు పివి నరసింహారావు గారి ప్రధానమంత్రి చేసినామన్నారు. పివి నరసింహారావుని ఘోరంగా అవమానించిందే కాంగ్రెస్ పార్టీ. చెప్పండి, ఎక్కడ అవమానం చేసినాం? ఆయన పార్థివ దేహాన్ని సొంత స్థలానికి పంపించిండ్రు.
వాళ్ళ కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఎవరు ఉన్నదా అండి? వాళ్ళ కొడుకు ఢిల్లీలో కనీసం ఆయన పేరు ఘాట్ ఉన్నదా? అరే వాళ్ళ కొడుకే చెప్పిండు గౌరవించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి పివి నరసింహరావు లేదు. మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పివి నరసింహరావు గౌరవించారండి. ప్రతి సందర్భంలో ఆయన విగ్రహాలు పెట్టి ఆయన గురించి చెప్పిన సందర్భం గౌరవించాడు. విషయాన్ని చెప్పదలుచుకున్నా, అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అంబేద్కర్ ఏ విధంగా అగౌరవపరిచారో మనం చూసాం. లాల్ బహదూర్ శాస్త్రి అదే, పివి నరసింహారావు అదే, సుభాష్ చంద్రబోస్ అదే. మీరు ఒక్క పార్టీకి బానిసలో మారి అందరినీ కూడా అగౌరవపరిచిండు. మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. కావాలని 2 సార్లు మీరు మాట్లాడేది దేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ ని అవమానపరిచింది మీరు. ఇంకా మీరు ఆయనకు అవకాశం ఇచ్చిందని చైర్మన్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. మీరేదో ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ రోజు మహాత్మా గాంధీ గారు కావాలని అంబేద్కర్ యొక్క పేరును నియమించేట్టుగా జవహర్లాల్ నెహ్రూ గారే ప్రపోజ్ చేసిండ్రు. గాంధీ గారు కాదు. మీరు చరిత్ర రాకేష్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రపోజ్ చేసినటువంటి వ్యాసాలు ఇంకా ఉన్నాయి. అంబేద్కర్ గారు మీరు ఉట్టిగా మీ పార్టీ చెప్పుకోండి. మీ అద్వాన్ని కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ లో కళ్యాణ్ సింగ్ ఎంత కీలకము. ఏం చేసిరు కళ్యాణ్ సింగ్? మీరు కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యండి. ఎవరు చేసిండు? ఆయన మీ భాజపా కాదు, ఆయన సొంతంగా భాజపా చేసింది. నేను కూడా ఉన్నా 92లో. నేను కూడా కలసేవకునే. మీ కళ్యాణ్ సింగ్ శ్రమంతో తెలుసు, ఉమాభారతి గారు శ్రమంతో తెలుసు. కేంద్ర మంత్రి ఎటువంటి శాఖ కళ్యాణ్ సింగ్ గారు కూడా అంతే. సుష్మా స్వరాజ్ సుష్మా స్వరాజ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, ఆపోజిషన్ లీడర్ గా పనిచేసే ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్. కానీ మోడీ మొత్తం తిరుగుతాడు. ఆమెకు తెలియకుండా ఆ అవమానం తెలియదా ఒక మహిళను? మీరేం చెప్తారండి? ఏందండి, షీఈస్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఉండేటువంటి ప్రాముఖ్యత ప్రైమ్ మినిస్టర్ ఉంటది. సరే, ఎవరి పార్టీ ఎట్లున్నా కూడా ఇప్పుడు ప్రియాంక గాంధీ ఎంట్రీ ఎట్లుంటది అనేది సరే, మీరు వాళ్ళకి ఏమి ఇచ్చారు వీళ్ళకి ఏమి ఇచ్చారు. ప్రియాంక గాంధీ ఎంట్రీ మీదే ఉంది. ఆమె ప్రభావం నిజంగా కూడా దేశ రాజకీయాలు, ముఖ్యంగా ఫస్ట్ యూపీ రాజకీయాల్లో, తర్వాత దేశ రాజకీయాలు ఉంటుంది అనేది చర్చ, రాజకీయ వర్గాల్లో చర్చ. కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఆమె రావాలని చెప్పి 20 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తారు వీళ్ళందరూ కూడా, కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా. ఒక సందర్భంలో ముఖ్యమంత్రి చేయాలని కూడా ఒక చర్చ జరిగింది. ఆ సందర్భంలో యూపీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని. సరే, ఆ సందర్భంలో ఆమె ప్రకటించలేదు. వెనుకకు ఆహారం విషయంలో, కట్టుబడి విషయంలో ఇందిరాగాంధీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అంత బలంగా లేదు. ఉన్న పరిస్థితుల్లో 7 ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. గతంలో 73 సీట్లు బీజేపీ గెలిచింది అక్కడ. ఇప్పుడు ఎస్పీ బీఎస్పీ ఒకటైంది. మరి ఎస్పీ బీఎస్పీ కూడా వీళ్ళకి ఒక రకంగా ఇంటర్నల్ గా ప్రియాంక ఎంట్రీ కాంగ్రెస్ కి జీవం పోస్తుందని ఇప్పుడు నా విశ్లేషణలు అయితే ఉత్తరప్రదేశ్ లో పరిస్థితుల్లో ఆమె ఎంట్రీ 100% ఆమె ప్రభావం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటా. ఎందుకు అట్లా చెప్పగలుగుతున్నానంటే ఇలా ఎస్పీ బీఎస్పీ వీళ్ళకి ఇంటర్నల్ గా సపోర్ట్ గా ఉంది. ఇలా వీళ్ళ టార్గెట్ ఏంది? బీజేపీని ఓటు చేయాలని 4 సీట్లు వదిలేసారు కదా. 2 సీట్లు కాంగ్రెస్ కి 2 సీట్లు ఇచ్చిండ్రు. ఇంకా 2 సీట్లు మిగతా వాళ్ళకి ఇచ్చారు. వదిలేసిండ్రు, నిలబెట్టలేదు. క్యాండిడేట్లు నిలబెట్టలేదు అక్కడ. క్యాండిడేట్లు నిలబెట్టలేదు. 38 వాళ్ళు పంచుకున్నారు. 4 వదిలేసారు. 2 కాంగ్రెస్ కు వదిలేసి. సో కాబట్టి ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఆ తూర్పు ప్రాంతం కావచ్చు లేదా పశ్చిమ ప్రాంతం జ్యోతిరాదిత్యకి 2 కలిపైనా కూడా ఉత్తరప్రదేశ్లో అంత ప్రభావం ఉండకపోవచ్చు అని అనుకుంటాను. ఎందుకు అంటే ఇది మళ్ళీ బీజేపీకే ప్లేస్ అవుతుంది అని అనుకుంటాను. ఎందుకంటే ఎస్పీ బీఎస్పీ కూడా బీజేపీనే ఫైట్ చేస్తుంది. అక్కడ ప్రధాన పార్టీ ఎస్పీ బీఎస్పీ ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఒక సందర్భం లేని సందర్భం. కాబట్టి ఇలా ఎస్పీ బీఎస్పీ ఫైట్ చేస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ ఫైట్ చేస్తుంటే ఈ ఇద్దరు కొట్లాటల వల్ల మళ్ళీ బీజేపీ లబ్ధి పొందుతుందేమో అని నా విశ్లేషణ. కాబట్టి ఎందుకంటే అక్కడ కాకుండా గుజరాత్ లేకపోతే మధ్యప్రదేశ్ అక్కడి ప్రాంతాలలో బాధ్యతలు ఇస్తే బాగుండదేమో అనేది నా ఆలోచన. ఇప్పుడు ఒకటి ఏంటంటే కరెక్ట్గా మనకి 74 రోజులు ఉన్నది ఎలక్షన్, 75 రోజులు ఉన్నది సుమారు. 75 రోజుల ముందు మీరు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్లో బాధ్యతలు ఇచ్చినంత మాత్రాన ఎన్నిక మారుతుందని మాత్రం నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఎన్నిక ఫలితం అనేది మీకు కూడా తెలుసు, అది ఎంత అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి ప్రక్రియ. తక్కువ టైంలో, ఇంత తక్కువ టైంలో ఆమెను తీసుకొచ్చి పెట్టడం వల్లనే మొత్తం మారుతుంది. కులాల ఈక్వేషన్స్ అన్ని కూడా బ్రేక్ చేయగలుగుతారని మాత్రం నేను అనుకోవడం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ రాజకీయం అనేది మామూలు రాజకీయం కాదు.
కులాలతో కూడుకున్నటువంటి ఒక కుంపటి అది. ఆ కుంపటిని బ్రేక్ చేయడానికి భారతీయ జనతా పార్టీ దాదాపు 3 సంవత్సరాలు వ్యూహాన్ని రచించితే ఆ ఫలితం వచ్చింది. కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఈల్డ్ రిజల్ట్. ఒకటి, ఆనాడు ఇందిరాగాంధీ లావో దేశ్ బచావో అన్నారు అప్పుడు, దాని తర్వాత సోనియా గాంధీ లావో పార్టీ బచావో అని అన్నారు. ఇప్పుడు ఏంది ప్రియాంక లావో రాహుల్ గాంధీ బచావో. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎక్కడ కూడా రిజల్ట్స్ తీసుకురావట్లేదు కాబట్టి రాహుల్ గాంధీని ప్రొటెక్ట్ చేయడానికి ఆమె తీసుకొచ్చిన విషయాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. 3 రాష్ట్రాల్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది మీకు కనిపిస్తలేదు. ఇప్పుడు ఒకటండి, మీరు గెలిచింది ఇక్కడ ఛత్తీస్గఢ్ లో గెలిచింది, మిగతా 2 రాష్ట్రాల్లో మీరు గెలవలే. వాళ్ళకి రాలే సింపుల్ మెజారిటీ. దయచేసి వాళ్ళు గెలిచిండ్రు చెప్తా అతిక్రమించి అధికారాన్ని తీసుకున్న వాళ్ళు నిధులు చెప్తారు. 3 రాష్ట్రాల్లో అధికారం 1% కానీ 0.1% కానీ అధికారం అయితే వచ్చింది కదా. అది ఇక్కడ మధ్యప్రదేశ్ లో మీరు గెలిచినా అండి? అరే మరి మీరు గెలిచినా సింపుల్ మెజారిటీ వచ్చిందా? ఒప్పుకుంటున్నాం. మరి అరే మీరు 17 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్న తర్వాత మీరు గెలిచి సీట్లు వచ్చినాయి అంటే 15 సంవత్సరాలు మీకు ఇచ్చినా కూడా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదనే కదా. 17 సంవత్సరాలు మీకు అప్ప చెప్పినా ప్రజలు చూసిందండి. ఇంకో టాపిక్ చూస్తే నిన్న రవీంద్ర భారతిలో సీనియర్ రాజకీయవేత్త ఈశ్వరీబాయి, స్వతంత్ర సమరయోధురాలు రాజకీయవేత్త ఈశ్వరీబాయి జయంతి జరిగింది. ఆ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్, పార్లమెంటరీ పార్టీ లీడర్, ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఇన్ లోక్సభ ఖర్గే, తర్వాత సీనియర్ నేత జైపాల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అంతా కలిసి తెలంగాణ తెస్తే కొందరి చేతిలోనే అధికారం ఉందని చెప్పి నేను ఆరోపించారు. దాన్ని మాట్లాడదాం వాసుదేవ్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు అంతా కలిసి తెలంగాణ తెస్తే ఒకరి చేతిలో తెలంగాణ ఉన్నదంటే ప్రజలు ఒకరికే పట్టం కడతారండి. గెలుపు అనేది ఒకరికే ఉంటుంది, ఒకరికే ఉంటుంది. ఒకరా ఒక పార్టీ? ఒక పార్టీగా నేను అనేది ఒకరు అంటే ఒక పార్టీ. ఇలా ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టిండ్రు. 2014లో ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండ్రు కాబట్టి ముఖ్యమంత్రి గారికి పట్టం కట్టిండ్రు. కేసీఆర్ గారిని పరిపాలన ఈ 4.5 సంవత్సరాలు చూసిండ్రు కాబట్టి మళ్ళీ రెండోసారి అధికారం ఇచ్చిండ్రు. కానీ మరి ఒకరి చేతిలో ఉండకుంటే అందరి చేతిలో ఉంటే ఎట్లుంటుంది అధికారం? ఇవాళ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుండ్రు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఖర్గే గారిని తీసుకొచ్చి, ఇప్పుడు ఈశ్వర్బాయికి సంబంధించిన గీతారెడ్డి వాళ్ళ అమ్మ, సరే ఆమెను గౌరవించి ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమం కూడా అంతకుముందు చేసిన సందర్భం ఉంది. ఆ వేదిక మీద నుంచి వెళ్ళి అక్కడ మాట్లాడిన జైపాల్ రెడ్డి గారు కావచ్చు, లేదా గద్దర్ గారు కూడా అక్కడ వేదిక మీద ఉన్నారు. వీళ్ళంతా మన మహాకూటమిలో ఎట్లా మాట్లాడినరు, ఏం మాట్లాడినరు, అంతా ఎంత కారాలు మిరియాలు దూరినరో ప్రజలందరూ గమనించారు, మీరు చూసినారు, మేము చూసినాం. ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్లకు వెళ్ళి బయటపడకుండా ఇలా అంతా ఒక్కరి చేతుల్లో ఉన్నది. వాళ్ళ ఉద్దేశం ఒక్క పార్టీ కాదు, ఒక్క వ్యక్తి చేతిలో ఉందని అంటున్నారు అనుకుంటున్నాను. ఇది ప్రాంతీయ పార్టీ అండి. ప్రాంతీయ పార్టీ ఒకరి చేతిలో ఉండకుంటే మరి ఎందరి చేతిలో ఉంటుంది? 100% ఉంటుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండు. అట్లా కాకుండా కోటి చౌరస్తలో 30 లక్షల బొమ్మ అమ్మి పెడతారని ఆల్రెడీ చెప్పిండు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ లో. మీరు జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్కే చెప్పిండు సమాధానం ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేయాలని ఒక సంకల్పం కొద్దీ ఒక కార్యాచరణ ముందుకు తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్న సందర్భంలో ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే ఈ తెలంగాణ ప్రజలకు ఫలాలు అందుతాయనే ఒక ఆలోచన ఇలా ముఖ్యమంత్రి గారు చేస్తుంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి కార్యాచరణ మీదనే అందరూ ఆధారపడి పనిచేస్తారండి. కాబట్టి తప్పనిసరిగా ఒకరి చేతుల్లో, ఒక పార్టీ చేతుల్లోనే ఉంటుంది. ఒకరే డిక్టేట్ చేస్తారు, మేమందరం కూడా ఫాలో అవుతాం. తప్పనిసరిగా దాన్ని తప్పవటాలని అవసరం లేదు. రాకేష్ గారు, అంటే ఒక్కరి చేతిలోనే అధికారము అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఒక కుటుంబం చేతుల్లోనే అధికారం ఉంది, మిగతా ఎవరికి కూడా దీనివల్ల ఫలాలు. రాకేష్ గారు కుటుంబం అంటాడు. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ప్రియాంక గాంధీ గారు ముచ్చట చెప్పినప్పుడు కూడా కుటుంబం అనేది ఎంట్రీకే పనిచేస్తుంది. వినండి, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళను ప్రజలు ఎన్నుకున్నారు ప్రజాప్రతినిధులుగా. ఇలా కేటీఆర్ గారు కావచ్చు, కవిత కావచ్చు, లేదా హరీష్ రావు గారు కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు. ప్రజలు ఓటు అనే ఒక ఆయుధం ద్వారా వాళ్ళని ఎన్నుకున్నారు. గత 3 సార్ల టర్ములు గెలిచిండ్రు అంటే ప్రజల వాళ్ళకు ఉంటట్టే కదా, ప్రజలకు పనిచేస్తున్నట్టే కదా. కాబట్టి మీరు ఇంకా కుటుంబం అనే కార్డు తీసుకోకుండా మీరు ఇంకా వేరే యాంగిల్లో మాట్లాడండి. కుటుంబం ఒకటే, అది కాదు కదా. ఏమంటున్నా అంటే బహుశా అది మైండ్ లో పెట్టుకుని వారు అలా మాట్లాడి ఉంటారని అనాలిసిస్. కాబట్టి ఇది దాన్ని కాబట్టి అంతకుముందు గతంలో రాహుల్ గాంధీ గారు వచ్చి కూడా టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని మాట్లాడిపోయింది. అందరు నవ్వుకున్నారు. ఎందుకు? మీకంటే పెద్ద కుటుంబ పార్టీ దేశంలో ఇంకేమున్నది. కాబట్టి అది కుటుంబ పార్టీ, ఇది కుటుంబ పార్టీ అనే విషయం ప్రజలకు అందరూ తెలుసు. అయినా కూడా మ్యాండేట్ ఇచ్చింది.
మనం ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలకు తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసింది. అయినా కూడా ప్రజలు ఈరోజు కేసీఆర్ గారికి పట్టం కట్టారు, వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చిండ్రు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఓకే, అది ఫ్యాక్టే, వాస్తవానికి అది ఫ్యాక్టే. ఎంతమంది పోరాటం చేసినా కూడా ఒక కుటుంబానికి అధికారం దక్కింది, వాళ్ళ పార్టీకి అధికారం దక్కింది, వాళ్ళు దాని ఫలాలు పొందుతూ ఉన్నారు. బట్ నేనేమంటున్నా అంటే ఇంకా బేసిక్ ఇష్యూస్ తీసుకొని మనం ప్రజలకు వెళ్తే తప్ప దీని మీద మ్యాండేట్ వచ్చేటువంటి ఆస్కారం మాత్రం ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కనబడడం లేదు. కుటుంబ పార్టీ వాళ్ళ ఇంటి వాళ్ళకి అధికారం ఇచ్చిరన్నారు. మొన్న కేటీఆర్కి 90,000 మెజార్టీ ఇచ్చినారు, హరీష్ రావు 1,00,000 మెజార్టీ ఇచ్చిన జనం. మరి నేనేమంటున్నా అంటే అసలు ప్రజల సపోర్ట్ లేని వాళ్ళు ఎట్లా నిలబడతారు అదే అంటున్నా. ఆయన 90 ఎట్లా వచ్చాయి, 120 ఎట్లా వచ్చాయి? నేనేమంటున్నా అంటే ఎన్నికలు అన్నప్పుడు అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరు ప్రజలు గమనించకపోవచ్చు, లేదా ప్రజలు పెద్ద ఇష్యూగా దాన్ని అనుకొని ఉండకపోవచ్చు. మళ్ళీ ఏదో సమయంలో దాని గురించి మాట్లాడుకుంటారు. కాబట్టి నేనేమంటున్నా ఇప్పుడైతే అది పెద్ద ఇష్యూ కాదు ప్రజలు భావిస్తున్నారు. వాళ్ళు నేతలు అన్నటువంటి దాంట్లో కుటుంబ పాలన అనేది అయితే అన్నిండొచ్చు, కానీ దానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. నేనైతే దాని జోలికి వెళ్ళను. కాకపోతే ఈరోజు ఫలాలు అందరికీ అందడం లేదు అంటే అధికారమే కాదు, అక్కడ ఫలాలు ఉంటాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో దాదాపు 179 ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి, అందులో భారతీయ జనతా పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఆశించిన తెలంగాణ ఈరోజు లేదు. వీళ్ళందరూ ఆ రోజు ఆశించింది నిరుద్యోగులు జేఏసీలో జాయిన్ అయినప్పుడు మాకు ఉద్యోగాలు వస్తాయనుకున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు రాలే అంటే ఆ నిరుద్యోగ వర్గానికి ఫలాలు అందలేదని ఉద్దేశం. ఉద్యోగులు ఆశించిండ్రు సకాలంలో ధనిక రాష్ట్రం కాబట్టి మా డిఏలు, పిఆర్సీలు, మా ప్రమోషన్లు అన్నీ ఉంటాయని. వాళ్లకు ధనిక రాష్ట్రం 19.74 రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అన్నా కూడా ఈ రోజు వరకు కూడా పిఆర్సీలు లేవు, డిఏలు లేవు, సకాలంలో బకాయిలు లేవు. అంటే వాళ్ళు ఆశించిన ఫలాలు అక్కడ అందడం లేదు. సామాజికంగా కూడా గుర్తింపు ఉందనుకుంటున్నటువంటి సామాజిక సంఘాలు కూడా ఈరోజు గుర్తింపుకు లేకపోవడం అంటే ఈ ఫలాలు అందడం లేదనేది ఈ ఫలాలు అందడం లేదని నేను నన్ను చెప్పని జోలికి వెళ్ళడం లేదు. ఏ సమాజం అయితే ఆశించిందో ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఈ రోజు ఒక వ్యక్తి చేతిలో పాలన ఉందనడానికి నిదర్శనమే మంత్రివర్గ కూర్పు కూడా ఇంతవరకు చేయలేదు. 16 మంత్రులు ఉండాల్సినటువంటి ఈ రాష్ట్రంలో 16 మంత్రులకు సంబంధించిన శాఖలను కూడా నువ్వే నిర్వర్తిస్తే ఇక ఆ మంత్రులు ఇంకా హర్షవర్ధన్ అన్న కూడా ఇంకా అదే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, జీర్ణించుకోలేకపోతున్నాడు. నేను ఇదే వేదికల మీద ఎలక్షన్ ముందు 1,10,000 మెజార్టీ వచ్చింది, కేటీఆర్ 90,000 మెజార్టీ వచ్చింది. ఇది కుటుంబ పాలన నేను అనను. ప్రజలు ఇంకా నిరుద్యోగులు, ఇంకా ఉద్యోగులు మరి మ్యాండేటరీ ఇచ్చిందండి. మీరు 2 నెలలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మీరు మళ్ళీ అదే పాట పడబడితే ప్రజలు విశ్వసిస్తలేరండి. ఇంకా మీరు ఇంకా అదే పాట ఉద్యోగాలు ఇస్తలేరు, ఉద్యోగాలకు ఓట్లు వేయరండి. మిగతా శాతం ప్రశ్నిస్తున్నానండి. మిగతా శాతంలో మా నిరుద్యోగులు ఉన్నారు, మా ఉద్యోగులు ఉన్నారు, 2 కోట్ల చిల్లర ఉంటే కోటి చిల్లర జనం ప్రజలందరూ కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితిని ఆశీర్వదించడం జరిగింది. నేనేమంటున్నా అంటే 1.5 ఆ 1.5 ఈ ఫలాలందని వాళ్ళు ఉన్నారని నేను అంటున్నా. మేమేమంటున్నాం అంటే ఇలా ప్రజలు మెజార్టీ బై మైనార్టీ మెజార్టీ బై మైనార్టీ ఒక కార్పొరేషన్ చైర్మన్ అధికారం ఇచ్చిందంటే హర్షవర్ధన్ అన్న ఇప్పుడు మీరు ఉద్యమం చేసారు, మీ ఉద్యమం చేసినాక ఉద్యమ ఫలాలు అందలేదని ఇంకా మీరు పాత పాట వాడకండి. మీకు అందకుంటే అందరికి అందనట్టు కాదండి, మీకు అందకుంటే మీరు ఇదంతా అయిపోయిందండి. దానికి ఆన్సర్ ఇవ్వాలి మీరు. నిరుద్యోగులు చాలా మంది ఆశతో ఉండే ఉద్యోగాలు రాలేదంటున్నారు. ఉద్యోగులకు ఏమో చేయడానికి ఉద్యోగాలను స్పీడప్ చేయడానికి ఏ బోర్డుకు ఆ బోర్డు ప్రత్యేకంగా వేయడం జరుగుతుంది. టీఎస్పీఎస్ లో మీరు చూసిండు వైద్య ఆరోగ్య సంబంధించి ప్రత్యేకమైన ఒక బోర్డు
నియమించడం జరిగింది. గతంలోనే పోలీసు బోర్డు సపరేట్ ఉన్నది, అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రత్యేకమైన బోర్డు కూడా ఉంది. అంటే వాటికి సంబంధించిన నియామకాలు నియామకాలు చేయడానికి ఇప్పుడు స్పీడప్ చేస్తున్నాం. 12,000 నియామకాలండి, అది పోలీస్ శాఖ, ఎలక్ట్రిసిటీ. శ్వేతపత్రం విడుదల ఉద్యోగాలు త్వరలో భర్తీ కాబోతున్నాయి. అట్లా చెప్పండి. అందుకనే 70,000 ఇచ్చిన మేము రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్ట్ కూడా రిక్రూట్ కాలేదు. నో డిఎస్పీస్, నో ఆర్డీఓస్, నో ఎంపీడీఓస్, నో ఎండోమెంట్ కమిషనర్స్. ఎక్కడండి? ఒకటి ఆగండి హర్షవర్ధన్ గారు, ఇప్పుడు ఇప్పుడు ఇంక ఎన్నికలు సమర్పించాలి. మొన్న మీ పేపర్ లో చూసిన వెలుగులో కూడా వచ్చింది, మార్చి 30వ తారీఖు వరకు టీచర్ రిక్రూట్మెంట్ జరపాలని. ఇప్పుడు టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది, అది ఫలితాలు కూడా వచ్చినాయి. త్వరలో వాటికి అందరికీ త్వరలో పోస్టింగ్ ఇవ్వబోతున్నారు. జనవరి అవుతుందంటే కొంతమందికి ఏజ్ బార్ అవుతుంది. అకాడమిక్ ఇయర్ అకాడమిక్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ కూడా వచ్చింది. 1:2 పిలవడం కూడా జరిగింది. 1:3 పిలిచిండ్రు వీళ్ళు. పిలుస్తారు 1:3 కావచ్చు. వాళ్ళు పిలుస్తారండి. అకాడమిక్ ఇయర్ వరకు అది ఫుల్ఫిల్ అవుతుంది. 100% వాళ్ళ పోస్టింగ్లు ఇస్తారు, స్కూల్ కూడా అలాట్మెంట్ అవుతుంది వాళ్ళకు. ఎలక్షన్స్ ఉన్నాయి, సారీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫిబ్రవరి మార్చి వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏప్రిల్ వరకు మొత్తం హాలిడేస్ వస్తాయి. మళ్ళీ మే జూన్ వరకు వాళ్ళందరూ కూడా అలాట్ అవుతారు. అది నడుస్తుంది కదా అండి ప్రాసెస్. సంగప్ప గారు పాపం వాళ్ళ మంత్రివర్గమే ఇంకా విస్తరణ కాలేదు, ఇప్పుడే ఇన్ని ప్రశ్నలు అడిగితే ఎట్లా అండి? కాబట్టి కొంచెం మనం కూడా చూసి మాట్లాడాలి. ఒకటి, రెండోది ఏంటంటే మంత్రివర్గ విస్తరణ జరగకుండా మాత్రం పనులు అయితే అంటే మీరు రాకేష్ గారు ఎక్కడ పనులు అయితే ఆరోగ్యశ్రీకి నిధులు లేవు, దాని గురించి మాట్లాడతలేరు మీరు. కాబట్టి అట్లా కాదండి, రైతు బంధు చెక్లు ఇస్తారు కదా, ఎక్కడ అండి 25% ఆఫ్ ది ఫార్మర్స్ కి ఇంకా అందలే. మీరు రెవెన్యూ అట్లా చేసినాం ఇట్లా చేసినాం అన్నారు. అసలు ఇంకా 25% మందికి పాస్ బుక్ లోని ₹1,000 ఇచ్చి రైతులు. రైతు బంధుకు సంబంధించి ఆల్రెడీ రెండో దఫాకు సంబంధించిన చెక్కులన్నీ కూడా బ్యాంక్ లో జమ కావడం జరిగింది. కాలేదు, అనేక ప్రధాన ఎన్నికల ముందు ఎన్నికల 2 రోజులు కాంగ్రెస్ వాళ్ళు మీరు అన్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కదా ఎలక్షన్ కావాలి అకౌంట్ లో వేస్తున్నారు పైసలు అని మీరు అన్నారు. నేను కూడా అంటున్నాను, నేనేమంటున్నా అట్లా కాదండి. 75% మంది రైతులకు 2 రోజుల ముందు 3 రోజుల ముందు ఎన్నికల ముందు వేసిండ్రు, కోట్లు వచ్చినాయి, సంతోషం. దాని తర్వాత మిగతా 25% మంది గురించి ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే, అయితే ఒక్క అంశం సంగప్ప గారు, తెలంగాణ ఉద్యమంలో వారిద్దరు కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళే 1,200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా అమరవీరులుగా మీరే కీర్తించినటువంటి విషయం కూడా అందరూ గమనించండి. ఈ 1,200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే ఇప్పటి వరకు మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది కుటుంబాలను మీరు ఆదుకున్నారు? అందుకనే కదా ఈ వాదన వస్తా ఉన్నది పదే పదే. ఇంతమంది ఆత్మ బలిదానం చేసుకున్నారు, ఇంతమంది ఉద్యోగం చేస్తే కేవలం ఒకరైనా అనుభవించేది కాదు. 500 మందికి ఆల్రెడీ అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, వాళ్ళకి 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. 1,200 చెప్పిన దాన్ని మీరు లెక్క, అది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఎఫ్ఐఆర్ ఉంటది, ఆ ఉద్యమంలో చనిపోయిన ప్రూఫ్ ఉండాలి. గవర్నమెంట్ వరకు ఉంటాయి కదండి, చాలా ప్రాసెస్ ఉంటదండి. అధికారంలోకి రావడానికి ఏమో తెలిసినా కూడా మీరు దాన్ని ఏదో చెప్పాలని చెప్తున్నారు. మీరు 16 ఎంపీ సీట్ల మాయ అని చెప్పినారు కదా, నిన్న గద్దర్ గారు 16 ఎంపీ సీట్లకి నేను సవాల్ స్వీకరిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ. గద్దర్ గారు ఎన్నికల ముందు కూడా చెప్పిండు, ఇదే స్పీకర్ కేసీఆర్ మీద పోటీ చేస్తా, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని చెప్పిండు. ఎక్కడ పోయిందండి? ఇలా గద్దర్ను విశ్వసించే పరిస్థితిలో ప్రజలు లేరు. తనకున్న కాస్త గౌరవాన్ని కూడా గద్దర్ గారు కోల్పోయారు. మొన్న మహాకూటమిలో చంద్రబాబు గారిని అడ్డుకోవడంతో, ఆయనను కావలించుకోవడంతో ఆయనకున్న కాస్త గౌరవం కూడా పోయింది తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి గద్దరు మాటకు విశ్వసనీయత లేదు, ప్రజలు కూడా విశ్వసించారు. ఇంకో 60-70 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 16 ఎంపీ సీట్ల గురించి చర్చ అంటే కదా. మొన్న మొదటి విడతలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు 37 గ్రామ పంచాయతీలు వచ్చినాయి, మాకు 37% గ్రామ పంచాయతీలు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా
కోలుకోలేని దెబ్బ తగిలిన మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా క్యాడర్ పనిచేయలేదు, మా నాయకులు పనిచేయకుండా కూడా కాంగ్రెస్ పార్టీకి 979 గ్రామ పంచాయతీలు రావడం జరిగింది అవుట్ ఆఫ్ 3000లో. అంటే ఇంకా ఈ 2 నెలలు ఈ మంత్రివర్గం ఏర్పాటు చేయకుండా వీళ్ళు చేస్తున్నటువంటి నెగ్లిజెన్సీ వల్ల ప్రజలకు ఒక ఏవగింపు రావడం వల్ల ఖచ్చితంగా మంత్రివర్గం గురించి ప్రజలు ఆలోచిస్తుంటారా? అరే ఎందుకు ఆలోచించారు? ఆలోచిస్తారా? తనకే అప్పచెప్తున్నా. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 979, 2000 చిల్లర గ్రామ పంచాయతీలు మేము గెలుచుకున్నాం. 2600 చిల్లర 2600 చిల్లర మేము గెలుచుకున్నాం. మళ్ళీ మెజార్టీ మాదే ఉంది కదా. నేనేమంటున్నా, మళ్ళీ మీరు అతిపక్షాన్ని ఉండాలి అంటే మళ్ళీ మేము గెలుస్తాము అంటే నేను చెప్తున్నా. మళ్ళీ మేము 16 సీట్లు గెలవబోతున్నాం అంటే 900 గ్రామ పంచాయతీలు గెలుస్తాం. వీళ్ళకి రైతు బంధు పనిచేసింది. 7వ తారీఖు ఎలక్షన్స్ ఉంటే 4, 5, 6 తారీఖు రైతు బంధు చెక్కులు వచ్చినాయి. ప్రజాకర్షక ఇప్పటిదాకా చెక్కులు రాలేదని మీరే అంటారు, మళ్ళీ చెక్కులు అంటారు. ఇష్టం వచ్చినట్టు కాదు. అయితే ఏమంటారా సార్ అంటే ఇక ఇలా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నోటిఫికేషన్ లేదు, ఏవి లేవు. గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడినాడు మీరు తప్పుడు సమాచారం తప్పుడు సమాచారం 17 ఎంపీ సీట్లకు సంబంధించి చర్చ 16 ఎంపీ సీట్లు 17 ఎంపీ సీట్లకు మేము 16 అంటారు, మీరు 16 అంటారు, మీరు 17 అంటారు. మేము కూడా 17లో ఖచ్చితంగా గట్టి పోటీ ఎదుర్కొంటాము. ఇవ్వడమే కాదు మెజార్టీ ఎంపీ స్థానాలు మేము ఖచ్చితంగా గెలుస్తాం. ఎమ్మెల్యే ఎన్నికలకు ఎంపీ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. రాహుల్ వర్సెస్ మోడీ నడుస్తుంది, కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. టీఆర్ఎస్ ఎవరు దిగుతారా నేనేమంటా మా పెద్దలు చెప్పినట్టు 16 వస్తాయి, గద్దర్ గారు చెప్పినట్టు 16 అంటారే. నేను మెజార్టీ స్థానం మేము గెలుచుకుంటాం. టీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. రేపు దేశంలో క్రియాశీల పాత్ర పోషించబోతున్న విషయం ఇలా వాళ్ళకు తెలుసు. మీ ముఖ్యమంత్రి ఫెడరల్ ఫ్రంట్ అని మమతా బెనర్జీ దగ్గరికి పోలే. ఇటీవల కూడా ఇదే వేదికలో నేను చెప్పాను, అసలు టీఆర్ఎస్ కి ఈ లోక్సభ ఎన్నికలకి రిలవెన్స్ లేదు. ఇట్ విల్ బి బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ, బిట్వీన్ రాహుల్ గాంధీ అండ్ మోడీ. అంతే, మోడీ విల్ బి అల్టిమేట్ చాయిస్ అనేది నా భావన. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఎట్లా మాకు మంచి నాయకుడు కేసీఆర్ రాహుల్ వచ్చిండు, ఇద్దరు వచ్చినా కూడా అట్లా కాదండి. అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు తేడా ఉండదా? ఇప్పుడు మొన్న దానికి ప్రశ్న ఏంది, ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎవరు ప్రధానమంత్రి కావాలనేది ఉంటది. కాబట్టి ధన్యవాదాలు. ఇది అంటే గుడ్ మార్నింగ్ తెలంగాణ. మరి రేపు పొద్దుగాల కలుద్దాం.